ఈ వీడియో చూస్తున్న మీరు గనుక పేదవారైతే దానికి కారణం మీకు స్కూళ్ళలో డబ్బు ఎలా సంపాదించాలి అనే విద్యను నేర్పించకపోవడం. నిజమైన స్కూల్ చదువును నేర్పేది ఎలా జీవించాలి అని, ఎలా పని చేయాలి అని కాదు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాల పర్వం దాదాపుగా ముగిసింది అని చెప్పవచ్చు. మీకు ఎంత పొలం ఉంటే అంత గొప్ప, మీకు ఎంతమంది పిల్లలు ఉంటే అంత గొప్ప. ఆ కాలంలో నిజమైన స్కూల్ చదువు నేర్పేది ఆదివారం సంతోషంగా ఉండడం ఎలా అని కాదు, సోమవారం కూడా సంతోషంగా ఎలా ఉండాలో నేర్పించేది. ఇవి రెండు జరగాలి అంటే పిల్లలు ఏం ఆలోచించాలో తెలుసుకునే లోపే వారికి ఏం ఆలోచించాలో ముందుగానే చెప్పాలి. భవిష్యత్తులో మీ పిల్లలకు ఉద్యోగాలు ఎందుకు ఉండవని తెలియాలంటే అసలు ఉద్యోగాలు ఎలా పుట్టాయో అన్న చరిత్ర మీకు తెలియాలి. ఈ వీడియో చూస్తున్న మీరు ఒక నిరుద్యోగి అయితే దానికి కారణం గత్యంతరం లేక చేతగాక మీరు ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నట్టు కాదు, మీకు నిర్మాణాత్మకమైన విద్యను ఏ స్కూలు అందించకపోవడం. ఒక లైఫ్ చేంజింగ్ వీడియోను మీరు ఇప్పుడు చూస్తున్నారు. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ నడుస్తున్నాయి. మీ పిల్లలు ఒక క్లాస్ నుండి ఇంకొక క్లాస్కు, ఒక స్కూల్ నుండి ఇంకొక స్కూల్కు, లేదా స్కూల్ నుండి కాలేజీకి మారే సమయం. పిల్లల పరీక్షలు అయిపోయాయి. ఇప్పుడు తల్లిదండ్రుల పరీక్ష నడుస్తుంది. ఏ కాలేజీ మంచిది, ఏ సిలబస్ తీసుకోవాలి, ఏ కోర్స్ చేయాలి, రాబోయే 10 సంవత్సరాల్లో ట్రెండ్స్ ఎలా ఉండబోతున్నాయి అనేవి చాలా మందికి కలిగే ప్రశ్నలు. ఇంకొక వైపు సంవత్సరాల తరబడి ఉద్యోగాల కోసం చూస్తున్న నిరుద్యోగులకు, చాలీచాలని జీతాలతో పనిచేస్తున్న ఉద్యోగులకు వచ్చే సందేహం, అసలు ప్రపంచం ఎక్కడికి పోతోంది. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. ఈ 21వ శతాబ్దంలో రాబోయే సంవత్సరాల్లో మీరు సంతోషంగా ఎటువంటి ఆర్థిక సమస్యలు లేకుండా జీవించాలంటే ఏం చేయాలి? మీరందరూ స్కూళ్ళలో, కాలేజీలో నేర్చుకున్న విషయాలు ఇప్పుడు ఎంతవరకు ఉపయోగపడతాయి? మీ పిల్లలు మిమ్మల్ని మించి ఎదగాలంటే మీరు వారికి ఎటువంటి ఎడ్యుకేషన్ ఇప్పించాలి అనేవి తెలుసుకోవడం చాలా ముఖ్యం. అలాగే మీరు ఒక ఎంటర్‌ప్రెన్యూర్ కావాలన్నా, చిన్న వయసులోనే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించాలన్నా మీకు ప్రాక్టికల్గా ఉపయోగపడే ఒక లైఫ్ చేంజింగ్ వీడియోను మీరు ఇప్పుడు చూస్తున్నారు. అందుకే దీన్ని ఒక సిరీస్గా కొన్ని భాగాలుగా అందించడం జరుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి, మరియు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ఇప్పుడు మనం స్కూల్లో నేర్పని 13 రహస్యాల గురించి వివరంగా తెలుసుకుందాం. నెంబర్ 1, స్కూళ్ళలో ఎడ్యుకేషన్ కనపడదు. లిటరసీ అండ్ ఎడ్యుకేషన్, అక్షరాస్యత మరియు విద్య అనేవి రెండు వేర్వేరు విషయాలు. మనకు స్కూళ్ళలో నేర్పేది అక్షరాస్యత మాత్రమే. ఈ వీడియో చూస్తున్న వేల మంది ఒక్కసారి మీ స్కూల్ డేస్ను కానీ, కాలేజీ డేస్ను కానీ గుర్తుకు తెచ్చుకోండి. మీరందరూ ఇంగ్లీష్, మ్యాథ్స్, సోషల్, సైన్స్ నేర్చుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్క సబ్జెక్టుకు ముగింపు ఎలా ఉండేది? మీరు మంచి మార్కులు తెచ్చుకోవాలి, మంచి ఉద్యోగాన్ని సంపాదించాలి అని. అప్పుడప్పుడు మీ హెడ్ మాస్టరు మీకు కొన్ని ఇన్స్పిరేషన్ స్టోరీస్ చెప్తూ ఉండేవారు. ఆ స్కూల్లో బాగా చదివిన వారు ఇప్పుడు ఎంత మంచి ఉద్యోగాలు చేస్తున్నారో చెప్పి మిమ్మల్ని మోటివేట్ చేస్తూ ఉండేవారు. ఇంటికెళ్ళినా మీ తల్లిదండ్రులు కానీ, మీ అన్నలు కానీ, అక్కలు కానీ అదే విషయం చెప్పేవారు. మీ పక్కింటి అబ్బాయికి ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వచ్చిందని, ఎదురింటి అమ్మాయి బ్యాంకులో జాబ్ కొట్టిందని చెప్పి మండుతున్న అగ్నిలో ఆజ్యం పోసేవారు. ఇప్పుడు మీరు ఆకాశంలోకి చూస్తూ మిమ్మల్ని మీరు కొన్ని ప్రశ్నలు అడగండి. ఎందుకు ప్రతి ఒక్కరూ మీరు ఒక ఎంప్లాయీ కావాలని కోరుకుంటున్నారు? మీరు ఒక ఎంటర్‌ప్రెన్యూర్ కావాలని ఎవరూ చెప్పలేదు ఎందుకని? మీరు సొంతంగా పనిచేయగలిగినప్పుడు ఇంకొకరి కోసం పనిచేయాలని ఎందుకు చెప్పేవారు? మీరు ఒక ప్రోడక్ట్ను కానీ, సర్వీస్ను కానీ సొంతంగా సృష్టించగలిగినప్పుడు ఇంకొకరి ఆలోచనలకు మీరు రూపాన్ని ఇవ్వాలని ఎందుకు సలహా ఇచ్చేవారు? స్థూలంగా చెప్పాలంటే మన స్కూళ్ళు, కాలేజీలతో పాటు మన విద్యా వ్యవస్థ మొత్తం ఇంకొకరి కోసం పనిచేయమని ఎందుకు బోధిస్తున్నాయి? ఇవన్నీ ఒకసారి పక్కన పెట్టి అవకాశం ఉంటే మీరు ఒక ఎంటర్‌ప్రెన్యూర్ కానీ, వ్యాపారాలు, కంపెనీలు నడుపుతున్న మీ బంధువులను కానీ, మార్వాడీలను కానీ, గుజరాతీలను కానీ కలిసి మాట్లాడండి. వారు చెప్పే మాటలు మీకు మొదట్లో తేడాగా అనిపించవచ్చు. అంతెందుకు, 10-11 సంవత్సరాల క్రితం నేను అహ్మదాబాద్లో ఉంటూ ఒక కంపెనీలో మార్కెటింగ్లో పనిచేస్తున్నప్పుడు మాతో పాటు దాదాపు 12 మంది గుజరాతీలు పనిచేసేవారు. ఇప్పుడు చూస్తే ఒక్కడు కూడా జాబ్లో లేడు. ప్రతి ఒక్కడికి ఒక సొంత బిజినెస్ ఉంది. కాబోయే ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎలా ఉంటారో వారొక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. మీరు కొన్ని రోజులు గుజరాత్లో గుజరాతీలతో కలిసి పనిచేసి చూడండి. మీరు జాబ్ చేస్తూనే ఉంటారు. 1-2 సంవత్సరాల తర్వాత వారు మీకు కనబడరు. కొన్ని నెలల తర్వాత
మీకు తెలుస్తుంది వారు ఇప్పుడు ఒక బిజినెస్ ఓనర్ అని. నేను చావనన్నా చేస్తాను కానీ ఇంకొకటి దగ్గర పని చేయను, ఇది వారు తరచుగా చెప్పే ఒక డైలాగ్. కేవలం అకౌంటింగ్ లేదా మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ కోసం మాత్రమే వాళ్ళు జాబ్లో జాయిన్ అవుతారు. బీటెక్ చేసిన తర్వాత ఎంబీఏ కూడా చేయొచ్చు కదా అని అడిగితే అదొక టైం వేస్ట్, ఈ లోపు నేను ఒక కంపెనీనే పెట్టేస్తాను, అందులోనే నేర్చుకుంటానని చెప్తారు. అందుకే వారి పని ఒక రాక్షసుడిలాగా అనిపించినా వారికి ఇంట్రెస్ట్ ఉండే పనిని మాత్రమే చేస్తారు. వారి కళని నిజం చేసుకోవడానికి వారి కోసం పనిచేసే వారిని ఉద్యోగులుగా నియమించుకుంటారు. తాము కొన్ని నెలలు ఆఫీస్కు వెళ్లకుండా ఫ్యామిలీతో దేశ విదేశాలు తిరుగుతున్నా తమ వ్యాపారానికి ఆదాయానికి ఎటువంటి సమస్య రాకుండా ఒక సిస్టమ్ను తయారు చేసుకుంటారు. అయితే మీకు ఏ స్కూల్ కూడా ఇలాంటి రిచ్ లైఫ్ గురించి, సక్సెస్ఫుల్ లైఫ్ గురించి చెప్పిన దాఖలాలు ఎక్కడా కనబడవు. కేవలం ధనవంతులకు ఊడిగం చేయమని బ్రెయిన్ వాష్ చేసే విధంగా మన స్కూళ్ళు, కాలేజీలు డిజైన్ చేయబడ్డాయి. ఈ వీడియో చూస్తున్న మీరు కనుక పేదవారైతే దానికి కారణం మీకు స్కూళ్ళలో డబ్బు ఎలా సంపాదించాలి అనే విద్యను నేర్పించకపోవడం. ఈ వీడియో చూస్తున్న మీరు ఒక నిరుద్యోగి అయితే దానికి కారణం గత్యంతరం లేక చేతగాక మీరు ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నట్టు కాదు, మీకు నిర్మాణాత్మకమైన విద్యను ఏ స్కూలు అందించకపోవడం. నేను ఒక మార్వాడి కంపెనీకి కన్సల్టెంట్గా ఉన్నప్పుడు అక్కడ ఎండీని మీ క్వాలిఫికేషన్ ఎంత అని అడిగాను. ఆయన 10th క్లాస్ అని చెప్పాడు. అవకాశం ఉన్నా మీరెందుకు ఇంకా పెద్ద చదువులు చదవలేదు అని అడిగినప్పుడు ఆయన చెప్పిన సమాధానం విని నాకు దిమ్మ తిరిగిపోయింది. ఆయన అక్కడున్న మేనేజర్లు, స్టాఫ్ను చూపిస్తూ వారు యూనివర్సిటీలో చదువుకొని వచ్చారు, ఎందుకంటే వారు పని చేయాలి, అందుకు డిగ్రీలు కావాలి, కానీ నాకు ఆ డిగ్రీలతో పని లేదు, ఎందుకంటే నేను పని తీసుకునేవాడిని కాబట్టి. మీ స్కూల్ మీరు మంచి అకౌంటెంట్ ఎలా కావాలో నేర్పిస్తుంది, మీరు ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీలో మేనేజర్గా అయ్యే అదృష్టాన్ని ప్రసాదిస్తుంది. కానీ ఒక 6 నెలల తర్వాత ఏం జరుగుతుంది? ఎన్ని గంటల తర్వాత ఇంటికి వెళ్దాం, వీక్లీ ఆఫ్ ఎప్పుడు ఉంది అని ఎదురు చూస్తూ ఉంటారు. మీరు చేసే పని పట్ల మీకు ప్యాషన్ ఉండదు. నిజమైన విద్య అంటే ఏంటి? పిల్లల బలాలు, బలహీనతలు, వారి లక్ష్యాలను కనిపెట్టడం, వర్క్ను మరియు లైఫ్ను వేరువేరుగా ఎలా చేయాలో తెలుసుకోవడం. స్కూల్ మిమ్మల్ని ఒక మంచి పనివాడిగా ఎలా అవ్వాలో నేర్పిస్తుంది. పనివారికి వర్క్ ఉంటుంది మరియు లైఫ్ ఉంటుంది. వారు వారంలో 6 రోజులు వర్క్ చేస్తారు, సండే మాత్రమే వారి లైఫ్ వారిది. ఈ రకంగా చూస్తే బాగా జీతం వచ్చే పనివారు కూడా చాలా అసంతృప్తిగా, ఏదో కోల్పోయినట్టుగా ఉంటూ ఉంటారు. ఇప్పుడు మనం అసలు ఎడ్యుకేషన్ అనే పదానికి అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఎడ్యుకేషన్ అనే ఇంగ్లీష్ పదం 3 లాటిన్ పదాల నుండి వచ్చింది. అవేంటంటే ఎడ్యుకేర్, ఎడ్యుసెరే, ఎడ్యుకేటం. వీటి అర్థం పోషించడం, బయటకు లాగడం, లోపల నుండి బయటకు తీసుకురావడం. అంటే ముఖ్యంగా విద్య చేయాల్సింది ఏంటంటే మీ మనస్సును పోషించడం, మీరు ఎవరో కనుక్కోవడంలో సహాయం చేయడం మరియు మానవ జాతి ప్రయోజనం కోసం మీ బలాన్ని బయటకు తీసుకురావడం. మరో మాటలో చెప్పాలంటే మీరు ఒక కాలేజీ నుండి గ్రాడ్యుయేట్గా బయటకు వచ్చారంటే అర్థం మీకు ఒక షార్ప్ మైండ్ ఉంది, మీరెవరో, మీ బలాబలాలు ఏంటో మీకు తెలుసు మరియు మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఇంకా బెటర్గా ఎలా చేయాలో మీకు ఒక అవగాహన ఉంది. ఇప్పుడు మీ జీవితంలో మీరే ఒక లీడర్. ఇప్పుడు మీరు మీ జ్ఞానాన్ని, బలాన్ని మరియు సామర్థ్యాన్ని ఉపయోగించుకొని ప్రపంచాన్ని మార్చగలరు. మీరు ఇష్టపడే పనిని చేస్తూ డబ్బు సంపాదించగలరు. ఇవన్నీ ఒకవేళ నిజమైతే మీరు మరి 30-40 సంవత్సరాల పాటు ఉద్యోగం చేసి పేదవారిగా ఎందుకుంటారు? ఎందుకంటే మీ స్కూళ్ళు, కాలేజీలు చేసే పని ఎలా ఉందంటే త్వరలో దేశంలో యుద్ధం రాబోతుంది కాబట్టి మీరు యుద్ధానికి సిద్ధం కావాలి. బాణాలు మరియు కత్తులతో ఎలా పోరాడాలో మీకు నేర్పించడం ప్రారంభిస్తారు. అవన్నీ నేర్చుకొని ఈ 21వ శతాబ్దంలో మీరు నిజంగానే యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ బాణాలు, కత్తులు ఎక్కడా కనిపించవు. అలాగే మీరు గత 70 సంవత్సరాల్లో ఎంప్లాయీగా పనిచేయడం బాగానే ఉండవచ్చు. గత 50 సంవత్సరాలుగా మీరు బ్యాంకుల్లో పనిచేయడం మంచి ఉద్యోగంగా కనిపించవచ్చు. కానీ మీ పిల్లలు భవిష్యత్తులో కూడా అదే స్థాయిలో ఉద్యోగాలు సంపాదిస్తారని, అలాగే పని చేస్తారని, అలాగే ప్లానింగ్ చేస్తారని మీరు అనుకుంటూ ఉంటే అది మీరు చేస్తున్న పెద్ద తప్పు. భవిష్యత్తులో మీ పిల్లలకు ఉద్యోగాలు ఎందుకు ఉండవని తెలియాలంటే అసలు ఉద్యోగాలు ఎలా పుట్టాయో అన్న చరిత్ర మీకు తెలియాలి. 10,000 సంవత్సరాల క్రితం మానవ జాతి కనుక్కున్న గొప్ప విషయం ఏంటంటే మనం తినే ఆహారాన్ని మనం పండించుకోవచ్చు అని. ఆ సమయాన్ని మనం వ్యవసాయ విప్లవం అంటారు. అంతకుముందు మనుషులు ఏది దొరికితే తినేవారు, ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్ళేవారు. ఎప్పుడైతే వ్యవసాయం చేయడం తెలిసిందో మనుషులు ఒకే చోట స్థిరంగా ఉండడం మొదలైంది. పంటలు పండించడానికి మనుషుల అవసరం కాబట్టి ఎక్కువ మంది పిల్లల్ని కనడం కూడా అప్పుడే మొదలైంది. మీకు ఎంత పొలం ఉంటే అంత గొప్ప, మీకు ఎంతమంది పిల్లలు ఉంటే అంత గొప్ప. ఆ కాలంలో
భూమి ఎక్కువగా ఉండేది, వ్యవసాయ పనులు ఎక్కువగా ఉండేవి కాబట్టి అవి పూర్తవ్వాలంటే డబ్బిచ్చి వేరే పిల్లలతో కూడా పని చేయించాల్సి వచ్చేది. కాకపోతే ఎవరు సరిగా వినేవాళ్ళు కాదు, పని చేసేవాళ్ళు కాదు. అందుకే మన పెద్దలు బాగా ఆలోచించి పిల్లలు ఎలా డిసిప్లిన్ గా ఉండాలో, పెద్దల్ని ఎలా గౌరవించాలో, యజమాని ఆర్డర్ వేసినప్పుడు ఎలా ఫాలో కావాలో, ఎంత విధేయతతో పనిచేసి యజమానితో గొప్ప ఎలా అనిపించుకోవాలని నేర్పిస్తూ చదువు చెప్పించేవారు. ఈ పద్ధతి కొన్ని వేల సంవత్సరాలు కొనసాగిన తర్వాత ప్రపంచంలో ఇంకొక విప్లవం కూడా మొదలైంది. అది పారిశ్రామిక విప్లవం, ఇండస్ట్రియల్ ఎరా. 18వ శతాబ్దం చివరి నాటికి వస్తువుల్ని మాస్ ప్రొడక్షన్ ఎలా చేయాలనే దిశగా ప్రయత్నాలు చేయడం జరిగింది. అప్పటికే వ్యవసాయంలో లేబర్ అవసరం తగ్గిపోయింది, కానీ ఫ్యాక్టరీలో పనిచేయడానికి వేల మంది మనుషుల అవసరం ఏర్పడింది. 20వ శతాబ్దం మొత్తం పరిశ్రమల శతాబ్దం అని చెప్పవచ్చు. పరిశ్రమలో పనిచేయడానికి లేబర్ కావాలంటే ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి ఉద్యోగం చేస్తే బాగా డబ్బు సంపాదించవచ్చని, జీవితాన్ని హాయిగా గడపవచ్చని వారిని ప్రభావితం చేయాల్సిన అవసరం ఏర్పడింది. అదే సమయంలో ప్రభుత్వాలు కూడా ఆలోచించింది ఏంటంటే సమాజంలో ప్రజలు ఒక సిస్టమ్ ప్రకారం నడుచుకుంటూ చట్టానికి విధేయులుగా ఉండాలని కోరుకున్నాయి. ఇవి రెండూ జరగాలి అంటే పిల్లలు ఏం ఆలోచించాలో తెలుసుకునే లోపే వారికి ఏం ఆలోచించాలో ముందుగానే చెప్పాలి. అందుకోసం ఇండస్ట్రియలిస్టులు తమ డబ్బు పవర్ ఉపయోగించి ప్రభుత్వాన్ని, పబ్లిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తాన్ని ప్రభావితం చేయగలిగారు. ఇప్పటికీ మనం చదువుతున్న స్కూళ్ళు, కాలేజీలు అదే సిస్టమ్ను ఫాలో అవుతున్నాయి. 1980 తర్వాత ప్రపంచం ఇంకొక విప్లవంలోకి ప్రవేశించింది. అదేంటంటే ఇన్ఫర్మేషన్, ఆటోమేషన్ టెక్నాలజీ. అప్పటి నుండి ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆలోచనలో మార్పు వచ్చింది. మనుషులు చేసే చాలా పనులు మిషన్ల ద్వారా కూడా చేయవచ్చని గ్రహించారు. మెల్లమెల్లగా సాంప్రదాయంగా వస్తున్న ఉద్యోగాలు తగ్గిపోవడం, కొత్త ఉద్యోగాలు కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడం కనిపించింది. సాఫ్ట్వేర్, అప్లికేషన్స్, ప్లగ్ఇన్స్ మరియు టెక్నాలజీ ఉద్యోగాలు మాత్రమే పెరగడం స్పష్టంగా కనిపించింది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాల పర్వం దాదాపుగా ముగిసింది అని చెప్పవచ్చు. ఈ విషయం చాలా కొద్ది మంది మాత్రమే గ్రహించుంటారు. అలా గ్రహించిన వాళ్ళు రాని ఉద్యోగాల కోసం తమ విలువైన సమయాన్ని వృధా చేసుకోరు. ఇంత జరుగుతున్న ప్రభుత్వాలకు, ప్రైవేట్ సంస్థలకు వందల వేల మంది ఉద్యోగుల అవసరం లేనప్పుడు మరి ఇంకా స్కూళ్లలో మంచి ఉద్యోగులు కావడానికి ఎందుకు ట్రైనింగ్ ఇస్తారు? 100 సంవత్సరాల క్రితం కంపెనీలకు ఏ పని చేయడానికి మనుషులే కావాలి, కానీ నేడు 70% మనుషుల పనుల్ని మిషనే చేస్తుంది. ఎడ్యుకేషన్ అంటే పిల్లల్ని భవిష్యత్తు కోసం సిద్ధం చేయడం. అంటే స్కూల్ ఇప్పుడు చేసేది మోసం అని ఎందుకు చెప్పకూడదు? ఇప్పుడు మీరు ఏం ఆలోచిస్తున్నారంటే ఇది ఇండియాలోనే కదా ప్రాబ్లం అని అనుకుంటున్నారా? కానే కాదు, ఇది ప్రపంచం మొత్తానికి కూడా సమస్యనే. మనం ఈ సిరీస్ లో 2వ పాయింట్కి వెళ్లే ముందు ఇప్పుడు చెప్పుకున్న విషయాన్ని 2 ముక్కలు చెప్పాలంటే నిజమైన స్కూల్ చదువును నేర్పేది ఎలా జీవించాలి అని, ఎలా పని చేయాలి అని కాదు. నిజమైన స్కూల్ చదువు నేర్పేది ఆదివారం సంతోషంగా ఉండడం ఎలా అని కాదు, సోమవారం కూడా సంతోషంగా ఎలా ఉండాలో నేర్పించేది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి, మరియు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. బీ రిచ్, స్టే రిచ్.